Hallelujah. 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 Stotra. Stotra.
ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఆత్మీయతలు బలపరచబడి ఆత్మతో నింపబడిన మనము ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమంలో దినదినము ఆత్మతో దేవాతి దేవుడు మాట్లాడిన సత్యాలను, అందులో దాగి ఉన్నటువంటి మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ మనలను బలపరుస్తూ ఆయన యొక్క యోగ్యకరమైన విశ్వాసులుగా స్థిరపరుస్తున్నారని యోచిస్తున్నాం. తద్రీతిగా అపొస్తలుల కార్యములు అనే గ్రంథము జనరల్ గా భక్తులందరూ దానిని తేలిగ్గా తీసుకునే బుక్. కానీ అందులో సత్యం ఏంటంటే మానవాళికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గ్రంథము. మానవాళి అనగా అటు యూదులు కానీ ఇటు అన్యులు కానీ ఇరువురికి కూడాను ఈ గ్రంథము ఆ మహాదేవుడు కృపచేత అనుగ్రహించారు. మనము ధ్యానించాం 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో మహాదేవుడు అనుగ్రహించినటువంటి యోగికరమైన దైవజనుడి గురించి ధ్యానించాం. అన్యజనుడిగా చెప్పినటువంటి ఆ యొక్క కొర్నేలి అనే ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించాం. ఆ కొర్నేలి లో ఉన్న ఆత్మీయ స్థితిని మనం చూచినప్పుడు స్వయాన దేవాతి దేవుడే ఆయనతో సాన్నిహిత్యం చేసి దేవదూతలను పంపి, అలాగనే ప్రవక్తలను భక్తులను పంపి ఆయనకే కాకుండా ఆయన బంధువులకు, స్నేహితులకు, అదే రీతిగా ఆయన దగ్గర పనిచేస్తున్న వారికి రక్షణ సువార్తను చాటిన స్థితిని కూడా మనం గ్రహించాం. ఇది కథలాగా తీసుకోకండి ఎప్పుడు కూడా. అందులో భావాన్ని మనం అలవర్చుకోవాలి.
అనే స్థితితోనే అపొస్తలుల కార్యములు మనం తీసుకున్నాం. మనం కూడా మన జీవన క్రమంలో ఒక దినమున జరగాలి. అది జరగాలి. మనకున్నటువంటి స్నేహితులు కానీ, మనకున్నటువంటి బంధువులు కానీ, మనకున్నటువంటి ఆయా పని చేసేవారు కానీ, చుట్టుపక్కల వారు కానీ, వారందరినీ ఒక కూటమి పెట్టడానికి ప్రయత్నం చేయాలి మనము. పెట్టి ఆ రక్షణ సువార్తను చాటే ఒక ఆత్మ తాకిడిని మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనల్ని నిశ్చయంగా బోధిస్తున్నారు. మనకెక్కడ కుదిరిద్దిలే అంటాను కాదు మనం ధ్యానించేది, కుదరటానికే అలా కుదిరించుకోవచ్చు అనే స్థితిని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అది దేవునికి ఇష్టమైన క్రియ అని మనము గ్రహించాలి. గత వారము మనము ధ్యానించాం. వారందరూ కూడాను ఎవరెవరైతే ఈ విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మహాదేవుని గురించి ఈ పేతురు భక్తుడు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు, వారందరూ ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఒక సాక్ష్యాన్ని ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. చూడండి, మరణించాడు, మరణించిన తర్వాత ఆయన ఆరోహణ అయ్యాడు. ఆరోహణ అయిన 40 దినములు భూమి మీద సంచరించారు. జాగ్రత్తగా ఉన్నారు. మరణించారు, పునరుత్థానుడయ్యారు, ఆ తరువాత ఆరోహణుడయ్యారు, ఆ తరువాత 40 దినములు భూమి మీద ఆయన సంచరించారు. శిలువ మీద మరణించాడు, భూమి మీద ఆయన సేవ చేశారు, వాస్తవే. ఇప్పుడు ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక ఆత్మతో నింపబడిన మహిమ శరీరము కలవారు భూమి మీద సంచరించవచ్చు, జీవించవచ్చు. ఆ యొక్క మహిమ శరీరము గలవారు శారీరక శరీరము కలిసి తిరగవచ్చని ఒక మాటని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 40వ వచనాన్ని ఒకసారి చదువుతాను. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక, జాగ్రత్తగా వినాలి, ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లోని లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. పేతురు భక్తుడు చెప్తున్న మాటల్లో మీరు గమనించాలి. జనులందరికీ కాక దేవుని దృష్టిలో ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉంటున్నామా లేదా? చాలా సున్నితంగా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రజలందరికీ కనబడటం అనేది ఒక వంత అయితే, మాకు ప్రత్యక్షంగా కనబడినట్లు ఆయనతో అన్నపానములు పుచ్చుకొనిన మాకు ఆయన ప్రత్యక్షంగా కనబడ్డారు అనే భావనని మనకి ఇప్పుడు చెప్తున్నాడు. మహిమ శరీరము గల దేవుడు వారితో కూడా ఉన్నారట, వారితో కూడా అన్నపానములు పుచ్చుకున్నారట. ఆ కామ ఉంటుంది చూడండి, మాకి అన్న తర్వాత ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించి, ఆ సెంటెన్స్ కంటిన్యూషన్, దాన్ని ఆ సెంటెన్స్ కంటిన్యూషన్ కి కామా పెట్టారు. అనగా ఇది మామూలు మాట కాదు కాబట్టి జాగ్రత్తగా వినాలి. మహిమ శరీరంతో రేపు నీవు 1000 ఏండ్ల పాలనలో నీవు తిరుగుతావు, సంచరిస్తావు. నీ దేవుడు మహిమ శరీరంతో ఉంటారు. అందరూ కూడా భూమి మీద మనలాంటి శరీరము గల వారితో ఆ మహిమ శరీరము గల వారు అన్నపానములు పుచ్చుకుంటారు. ఇది రేపు 1000 ఏండ్ల పాలనలో మనం చూడబోతున్నటువంటి ఆత్మీయ సత్యం అని గ్రహించాలి. అనగా రేపు 1000 ఏండ్ల పాలనలో దేవుడు భూమి మీద
ఆయన రాజ్యాన్ని చేస్తారని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఆ రీతిగా పౌలు భక్తుడు చెప్తున్నటువంటి, పేతురు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాటను ఒకసారి చదువుతాను నేనే. దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఇక్కడేమో ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను, ఇక్కడేమో ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. కాబట్టి ఆ ఆజ్ఞ అనేది నీకు నాకు ఇవ్వలేదు అనుకుంటున్నారా? మనకి ఎప్పుడు వాక్యంలో బోధించేదే కదండి, అది కూడా ఆజ్ఞేనండి. లేదు పాస్ గారు వాక్యం చెప్పండి, స్వార్థీకరణ చేయండి, లేకపోతే దేవుని గురించి సాక్ష్యం చెప్పండి అనేది అది ఒక ఆజ్ఞ నీకు నాకు. అందుకనే అపోస్తుల కార్యాన్ని మనం ధ్యానించేది. ఆయన ఎంతో దృఢంగా చెప్తున్నారు, దేవాతి దేవుడు మమ్మలను ఒక సాక్షిగా పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్పాలి మీరని. కాబట్టి మనము మన ఆత్మీయతను బలపరుచుకున్నటువంటి మనము అపోస్తుల కార్యమును ధ్యానించడం అనేది ఒక వంతు అయితే, ఆ దానిలో ఉన్న ఆత్మీయ బోధలు ఏంటో మనం గ్రహించాలి. ఆత్మీయ బోధలు ఏంటి ఇప్పుడు మనం గ్రహించింది? మనము ఏదైతే ఆయన వాక్యములో ఉన్న సత్యములు ఎరిగి ధ్యానిస్తున్నామో వాటిని ఒక సాక్షిగా లోకములో ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన బోధలను ఈ లోకములో బోధలను బోధించట్లోనే ఒక సాక్ష్యం ఉన్నది. అంతే కదండి, మనం ఏదైనా బోధిస్తున్నాము, అంతకుముందు మనం పితరులు కానీ మనవారు కానీ మనం కానీ ఏదో ఆ దేవతలను ఆరాధించేవారము. ఇప్పుడు మాట్లాడుతున్నామంటే, బోధ చేస్తున్నామంటే సాక్ష్యమే కదండి. అక్కడే మనం అందరం కూడా ఏదో కాపర్లు సువార్థికులు బోధకులే చేస్తారు అనే భావన ప్రక్కన పెట్టండి. ఆ భావనను ప్రక్కన పెట్టినప్పుడు వారేమో స్వయాన వారు దేవునితో మాట్లాడారు. ఇప్పుడేం పరిశుద్ధాత్మ దేవుడు స్వయాన మనతో మాట్లాడుతున్నారు. చూస్తుంది కదండి, స్వయాన మహాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనము ఆ రీతిగా తీసుకోవాలి, కానీ అందులో జరిగిన సంఘటన అనే భావన మీరు ప్రక్కన పెట్టండి. జరిగిన సంఘటనే అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన వందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను మన ప్రవక్తలు బోధించారు కదా మనకి, దాన్ని మనం బోధ అనుకుంటున్నాం, అది ఒక సాక్ష్యము. దాని మీనింగ్ ఇప్పుడు మనం మార్చుకోండి. స్వార్థీకరణ బోధ దాంట్లో ఏముందిట? ఒక సాక్ష్యం ఉందిట. ఆ సాక్షిగా నువ్వు ఉంటున్నావా లేదని దేవుడు ఇద్దరాన పర్సనల్ క్వశ్చన్ హ్యాడ్ బీన్ పుట్ బై హోలీ గోస్ట్ టుడే. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనము, అన్యజనులుగా రక్షింపబడినటువంటి మనము, నీవు ఎంతవరకు దేవునికి సాక్షిగా ఉంటున్నావు? ఎంతవరకు నీ యొక్క ఆత్మీయతను పౌలు భక్తుని వలె మన పితరులైనటువంటి ప్రవక్తల వలె బోధించి సాక్షిగా ఏర్పాటు చేస్తున్నావు దేవునికని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక దృఢమైన ప్రశ్న వేసి మనల్ని బలపరుస్తున్నారనే భావనని కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున వాక్యములో మహాదేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. విశ్వాసులుగా చెప్పబడిన మనము దేవునికి సాక్షులుగా ఉంటున్నామా లేదా? ఆయన యొక్క నీతియుక్తమైన కమాండ్స్ చూడండి, అక్కడే ఆయన ఏమంటున్నాడంటే, దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో మాకు ఆజ్ఞాపించను, మాకు ఆజ్ఞాపించను. దేవుడు ఆజ్ఞ అండి మనకి
మనం అనుకున్నాం అని చెప్పాడికి. ఆజ్ఞ అంటే ఎలాగుంటది? ఆజ్ఞలు అంటే ఎలాగుంటాయి? ఒక అధికారి ఆజ్ఞ ఇస్తాడు, ఒక చట్టము ఆజ్ఞ ఇస్తుంది. ఆ చట్టము, అధికారి ఆజ్ఞలను బట్టి మన జీవితాలు గడుస్తూ ఉంటాయి. దాన్ని మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది? మనల్ని ఆ లా అండ్ ఆర్డర్ అయితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెడతారు. లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమో ఆజ్ఞల్ని పాటించినప్పుడు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ఆజ్ఞను పాటించకపోతే ఏం చేస్తారు? దేవుని దృష్టిలో నీకు ఏది మార్కులు రావాలో అయ్యే కనపడతాయి. దేవుడు ప్రత్యేకించి అపుస్తల కార్యాలు ఇచ్చిన కారణం అది. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి మనము, దేవాతి దేవుడు ముందుగా ఏర్పరచబడిన వారం మనము. అందరం గమనించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళము, జూమ్ లో వస్తున్న వారము, మనమందరము గమనించాల్సింది ఏంటంటే, మనమందరము ముందుగా ఏర్పరచబడినటువంటి జనాంగము. ఆయన యొక్క క్రమంలో ఏర్పరచబడిన అందరూ ఈ సమయంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారండి. ఈ సమయంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. మనమేమో ఆయన పాద సన్నిధిలో ఉంటున్నాము. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ముందుగా ఏర్పరచబడిన జనాంగం అని మీరు గుర్తించాలి. ఏదో వినటానికి వచ్చి ఉంటామని మనం అనుకుంటాం. ఏదో దేవుని వాక్యాన్ని మనం అలవాటు చొప్పున ఉన్నాం కదని అనుకుంటాం. తప్పుకో అనుకోండి. కానీ మనము ముందుగా దేవుని దృష్టిలో ఏర్పరచబడినటువంటి జనాంగము. కాబట్టి మనము ఏర్పరచబడిన జనాంగం అంటే పౌలు భక్తుని వలె, పేతురు భక్తుని వలె మనం ఎలా ఉండాలి? దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. ఆయనకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. ఇది నా వాక్యం, అది చెప్తున్నాడు దేవుడు. మనము ఆయనకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని మహాదేవుడు మాట్లాడు. ఎగ్జోడస్ లో ఒక మాట, నిర్గమాకాండము 24వ అధ్యాయంలో ఒక మాటని చదువుకుందాం. 24లో నిర్గమాకాండము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అహీబును ఇశ్రాయేలీయుల పెద్దలను 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఎందుకు మిగతా వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు? పేర్లతో సహా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఏర్పాటు చేయబడిన జనాంగం అని ఈ యొక్క మాట ద్వారా మీరు గ్రహించాలి. మోషే ఉన్నట్ట, అహరోన్ ఉన్నట్ట, 70 మంది ఆత్మతో నింపబడిన వారు ఉన్నారట. ఆయనకి తోడు నాదాబు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పేది ఏంటంటే, ఆత్మతో నింపబడిన వాడనై మనమందరము కూడాను దేవుడు ఏర్పాటు చేయబడిన, ముందుగా ఏర్పాటు చేయబడిన జనాంగము. మన వాళ్ళు ఎవరో కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అది మనకు అనవసరం. దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవాలి. మనము ఆ మనస్సును బట్టి మనం పరిగెత్తాలి అని దేవుడు ఇతర వాక్యంలో మనకు సెలవిస్తున్నారు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హీబ్రూస్ 12:18లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి 18వ వచనము, హల్లెలూయా, 12:18 ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని సృష్టించి తెలుసుకొన జరిగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును ఊరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకినట్లా రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ధ్వని విని వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, శక్తివంతమైన దేవుని స్థితిని పొందుకున్నటువంటి మనము, మహాదేవుడి యొక్క ఆత్మీయతలో బలపరచబడి సిద్ధపరిచినటువంటి మనము, మహాదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు.
ఏమని చెప్తున్నాడు? ఆ జనాంగాన్ని తాకూడదనే జనాంగానికి ఇక్కడ ఏం రాస్తాడండి? సృష్టించి తెలుసుకొనదగినట్టు బండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములను గాఢాంధకంతో బానుకును దూరధ్వనికిని మాటలు మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడల రాళ్లతో కొట్టబలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట అంత చెప్పలేదు, ప్రతి మాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నది. మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నిన్ను. చూసారా దేవుడి యొక్క ఆజ్ఞలు ఎలాగొట్టి అంటే, ఆ శబ్దానికే వాళ్ళు ఇబ్బంది పడితే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎలాగుంటుందండి? కాబట్టి మనం ముందుగా ఏర్పాటు చేసిన జనాంగానికి అందులో ఆత్మ జ్ఞానం ఏంటో తెలుస్తుంది. శక్తివంతమైన జ్ఞానం ఏంటో మనం పొందుకుంటాం. మహాదేవుడు మనతో ఈ దినాన్ని సుస్పష్టంగా మాట్లాడుతూ ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో ఆ మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 10:20లో ఈ సత్యము లిఖించబడి ఉంది. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అభిధైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు దాచుకుని అని చెప్పుచున్నాడు. అలాగైన ఎడల నేను అడిగినదేమనగా, దేవుడు మన ప్రజలను విసర్జించిన అట్లన్నారు. నేను కూడా ఇశ్రాయేలును అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమున పుట్టినవాడను. పౌలు భక్తుడు చెప్తున్న మాటలు. ఇక్కడేమో భక్తుడు ఏమేం చెప్పాడు? ఒకడేమో విసర్జింపబడిన వాడనా అని అంటున్నాడు, ఒకరేమో ఏర్పాటు చేయబడిన జనాంగమా అంటున్నారు, ఒకరేమో త్రోసివేసిన జనాంగమా అని అంటున్నారు. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి భావోద్రేకాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అపోస్తలుల కార్యంలో, మనలందరినీ ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ భావాల్ని గుర్తించాలి ప్రతి భక్తుడు. ఇప్పుడేమో భక్తులు వీళ్ళు ఇశ్రాయేలీలతోనే దేవుడు, లేకపోతే కొంతమంది భక్తులతోనే దేవుడు అనే భావన వారితోనే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ అలా కాదు. అందరము కూడాను ఆయన యొక్క ఆత్మీయ స్థితిలో ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం అని గుర్తించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయ స్థితిని మనం గుర్తిరిగినప్పుడు దీనికి అర్థం ఏంటంటే, కొర్నేలి ప్రార్థన చేయటం అనేది మనం చూసాం, ఆయన ఉపవాసం ఉండటం చూసాం, మంచి కార్యములు చేయటం అని చూసాం, ఒక అధికారిగా ఉన్నాడని చూసాం. ఇవన్నీ కూడాను ఆయన యొక్క గొప్పతనం కాదు. ఆ దేవుడు ఆయన్ని ఆ కుటుంబం నుంచి ఎన్నిక చేసుకున్నాడు. ఎలాగైతే అబ్రహాం భక్తుడిని ఆ కుటుంబం నుంచి ఎన్నిక చేసుకున్నాడు, ఎలాగైతే పౌలు భక్తుడిని ఆ కుటుంబం నుంచి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఈ దినమున మనమందరం కూడాను ఆ గుంపులోకి వచ్చాం. మనమందరం కూడా ఏర్పాటు చేయబడిన జనాంగము. ఆ ఏర్పాటు చేయబడిన జనాంగం అంటే మనం ఎలాగుంటాం? జనరల్ గా నేను ఆయన మనిషిని అంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే అర్థం. ఆయనకి ఎంత నువ్వు బానిసగా ఉంటావు, ఎంత స్నేహితుడిగా ఉంటావు, ఎంత ప్రియుడిగా ఉంటావు. అలాగే నువ్వు దేవుడికి ఎందుకు ఉండలేకపోతున్నావు? అది ఆ సాక్ష్యాన్ని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏదో మనం దేవుని సేవ అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. ఇవన్నీ కూడాను ఆత్మీయ బోధలు మహాదేవుడు మన కోసం సిద్ధపరిచి ఇచ్చినవి. వాటిని మనం గ్రహించినప్పుడు ఇళ్లలో ముసుగుదని పడుకోవటం అనేది కాదు. నువ్వేమైనా వచ్చాము, కానీ యూ షుడ్ బి ది టెస్టిమోనీ టు ద గాడ్. ఒక సాక్షిగా నువ్వు ఉండాలి. ఒక సాక్షిగా నీ జీవితం ఉండాలి. నిన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే దృఢమైన నమ్మకం నీకు ఉండాలి అనే స్థితిని దేవుడు ఇది నాతో మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడుతున్నారు. నీవు అప్పుడు సాక్షిగా ఉన్నప్పుడు ఏమవుతుంది?
నీకున్నటువంటి బలహీనతలు పనిచేయవు, నీకున్నటువంటి ఆధిపత్యం పనిచేయదు, నీకున్నటువంటి జ్ఞానం పనిచేయదు, నీకున్నటువంటి అజ్ఞానం పనిచేయదు. దేవుని జ్ఞానంతోనే నువ్వు నడిపించబడతావు, దేవుని యొక్క శక్తితోనే నువ్వు నడిపించబడతావు అని వాక్యం ఏదైనా మనందరితో మాట్లాడుతూ ఉన్నది. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనము 1 పేతురు 4:5 ఒక సాక్ష్యాన్ని చదువుదాం. 1 పేతురు 4:5 మహాదేవుడు మాట్లాడుతూ ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చడం సిద్ధముగా ఉన్నవారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఉత్తరవాదులు అంటే ఏంటండి? సాక్షులు. వారు ఏ రీతిగానైతే చూచి రేపు చెప్పబోతున్నారు, రేపు దేవుడు కూడా అంతేనంట. నీ గురించి ఆయన ఉత్తరవాది. ఆ యొక్క స్థితి నువ్వు గమనించాలి. ఊరికి ఏదో దేవుడిని రక్షించబడ్డానని నువ్వు చెప్పుకోవచ్చేమో, కానీ అందు వెనక దాగి ఉన్నటువంటి స్థితి నువ్వు కలిగి ఉండి నీవు దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉంటున్నావా లేదని మహాదేవుడు మనలందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 15:5 ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 15:5 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. కొందరు నిద్రించిరి. దేవుడు చెప్తున్న మాటల్లో ఊరికి తీసుకోకండి. దేవాతి దేవుడు అంటే ఎవరెవరు కనపడ్డాడంట? కేఫా అంటే ఎవరు? పేతురు. పేతురు కనపడ్డాడంట. 70 మంది శిష్యులు కనపడ్డారట. అందులో కొంతమంది ఇప్పుడు కూడా జీవించున్నారు, కొంతమంది మరణించారు అని ఒక సాక్ష్యాన్ని మనకు దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనము ఈ రీతిగా దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగంగా ఉండాలి. నీవు దేవుడు ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి జనమని నువ్వు గుర్తించాలి. అంతేకాని మనకున్న భావనలు మాటలు ఉన్నాయి కదా, మతం మార్చుకుందాము, అవన్నీ పిచ్చి మాటలని మీకు ఎప్పుడు చెప్తాను. అవి చెప్పే దేవుడి దగ్గరికి, నిజ దేవుని దగ్గరికి మన ఇండియాలో ఉన్న భక్తులందరినీ దూరం చేస్తున్నారు. మన ఇండియాలోనేమో భక్తి ఎక్కువ. ఆ భక్తిని వాళ్ళు నిజ దేవునికి దూరం చేస్తున్నారు. నిజ దేవుడు కాదనుకునే వారికే ఎంతో భక్తిగా ఉంటారే, వారు ఆయనలో ఉన్న ఆత్మీయ సత్యం అయితే ఆగుతారండి. అది ఇప్పుడు దేవుడు నిన్ను అలాగ ఉండమంటున్నాడు, సాక్షిగా ఉండమంటున్నాడు. మత మార్పిడి కాదు, లేకపోతే వాళ్ళ మతంలోకి నేను వెళ్ళానని కాదు, లేకపోతే వాళ్ళు ఏదో దేవుడిని ఆరాధించినని కాదు. నాకు దేవుడు, ఆయనకు నేను సాక్షిని, దేవునికి నాకు సంబంధం ఏర్పడింది అనే భావనని మనం పెంపొందించుకోకపోతే నీ యొక్క విశ్వాస జీవితం శూన్యమండి. వాళ్ళు అదే బ్రతిమలాడుతున్నారు పౌలు భక్తుడు. వాళ్ళు సాక్షులుగా ఉంటున్నాం, దృఢమైన సాక్ష్యం అంటున్నాడు. దృఢమైన సాక్ష్యం అంటే ఏంటి? పొల్లు పోకుండా కూడా కోర్టులో సాక్ష్యాలు చెప్తుంటారు. ఒక పొల్లు పోయినా కూడాను అడ్వకేట్ గాని జడ్జి గారు కానీ కేసును కొట్టేస్తాడు. అర్థమవుతుంది కదండి మీకు? ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, మన సంఘంలో మంగమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. 4 ఏళ్ల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆమె ప్రార్థన చేయించుకుంటుంది. వాళ్ళ ప్రాపర్టీ విషయంలో బంధువులే కోర్టులో వేశారు. ఆ కోర్టుకి వెళ్ళబోయే ముందల్లా ప్రార్థన చేయించుకుంటుంది ఆవిడ. మొన్నటి దినాన ఫోన్ చేసి, అయ్యగారు ఆ ప్రాపర్టీలో సగం ప్రాపర్టీకి జడ్జి గారు
సాక్ష్యాలు చూసి మన పక్షాన రాశాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ చెప్పిన మాట ఏంటి? దేవుడు చేశాడనే భావంతోనే మాట్లాడింది. సాక్ష్యం చెప్పిన వాళ్ళు దేవుడి చేత చెప్పించారు. దేవుని చేత సాక్ష్యాలు చెప్పించారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము చాలా సున్నితంగా ఉంటుంది. సాక్ష్యం ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేశారండి? వారికి ఆ ఆధిపత్యాన్ని, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇంకా సగం ప్రాపర్టీస్ ఉన్నాయట. ఆ కేసు రెండో కేసు అది కూడా ఇస్తాడు దేవుడు. వాళ్ళని అలాగనే మారుస్తాడు. మనం విశ్వసించాలి. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు. నిజదేవుని నమ్ముకున్న కుటుంబం అది. ఆ నిజదేవుని నమ్ముకున్న కుటుంబంలో ఆ మంగమ్మ స్త్రీ దేవాతి దేవుని కృపను బట్టి నిన్న సాక్షులు మన పక్షాన్ని చెప్పారు. కాబట్టి నాకు అలాగే దేవునికి నువ్వు సాక్షిగా ఉంటే ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయి? ఎన్ని ఆత్మలు, అపవాదికి చెందిన ఆత్మలు మనం దేవునికి సంపాదిస్తాం? అది గమనించండి. మీకు చేత అయినంత వరకు ఒక మంచి మాట చెప్పండి, అంతే. అదే ఇప్పుడు పేతురు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. మహాదేవుడు చెప్పినటువంటి ప్రేయర్స్ గురించి, ప్రీచింగ్ గురించి దేవుడు చెప్పిన మాటలు మహాదేవుడు. యోనా భక్తుడు 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటని చదువుకుందాం. యోనా 3:2 ఈ సత్యాన్ని నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయ సమాచారము వారికి ప్రకటన చేయము. యోనా ప్రవక్త, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఈ ప్రవక్తకి దేవుడు చెప్తున్న మాట ఏంటండి? నీవు లేచి. ఎందుకు లేచి అనే పదాన్ని వాడాలి దేవాతి దేవుడు? మనందరూ ఇప్పుడు లెగవాల్సింది అదే, తెలుసుకోవాల్సింది కూడా అదే. అంటే మన భావోద్రేకాల నుంచి దేవుని మనస్సులోనికి మనం లెగవాలి. అది లేచండి, నిద్ర లేచి కాదు, కూర్చున్న వాళ్ళు లేచి కాదండి. దేవుని మనస్సును ఎరిగి, దేవుని మనస్సులో నుంచి మన మనస్సులో నుంచి దేవుని మనస్సులోనికి వచ్చి దేవునితో మాట్లాడాలి. ప్రీచింగ్ చేయడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఏమంటున్నాడు అతనితో? భక్తుడితో ఏమంటున్నాడు? నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఆ పట్టణాన్ని అంతటికి ప్రకటన చేయమంటాడు. ఎవరు చెప్పింది? యోనా సొంత భాష కాదు, భావం కాదండి. దేవుడు చెప్పింది మొత్తం. నేనేం తూచా తప్పకుండా వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు మనతో కూడా అదే దేవుడు చెప్పేది. మనతో కూడా ఈ యోనా ఆ మాటలు చెప్పకుండా పారిపోయాడన్న సంగతి మనందరికీ తెలుసు కదా. అందరికీ తెలుసు పారిపోయిన సంగతి. కానీ మరలా దేవుడు వెంటబడ్డా లేదా అని చెప్పండి. ఇది రెండో పర్యాయం ఆయనతో చెప్పడం దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యోనా మరలా రెండో పర్యాయం చెప్పినట్టు ఏం చేశాడు? ఆ పట్టణంలోకి వెళ్ళి బోధించాడు, ప్రకటన చేశాడు. మహారాజు నుంచి కింద పనివాండ్రు వరకు, పశువుల వరకు కూడా గోతాలు తెలిపించుకొని బూడిద రాసుకొని ఉపవాసం ఉన్నారు. ఒక్క భక్తుడు, ఎన్నిక చేసుకున్న భక్తుడు, ఆయన ప్రణాళికలో చేసిన ఒక భావోద్రేకాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక శక్తివంతమైన కార్యం జరిగింది. పట్టణం అంతా రక్షింపబడింది. దేవుడు అంటాడు చూడండి, అక్కడ ఆ పట్టణం గురించి ఒక మాట, మంచి మాటలు చెప్తాడు దేవాతి దేవుడు. 11వ వచనము 4వ అధ్యాయంలో, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పాడు. ఏమంటున్నాడు మహాదేవుడు? కుడి ఎడమలు తిరిగినటువంటి వాళ్ళు అంటే దేవుడు మనల గురించి తెలుసండి. ఆయనకి మనుషుల గురించి అన్నీ తెలుసు. వాళ్ళ గురించి నేను బాగుపడొద్దా, వాళ్ళు నాశనం అవ్వకూడదు, నరక ప్రాప్తులు కాకూడదు. యోనా ఇప్పుడు మనతో కూడా యోనాతో చెప్పిన మాటే చెబుతున్నాడు దేవుడు అందరితో.
ఇందులో మీరందరూ పాత నిబంధన భక్తులు, స్త్రీలకు ప్రాధాన్యత లేదనే భావన పక్కన పెట్టండి. స్త్రీలైనా పురుషులైనా ఒకటే గ్రంథములో. ఆ మాటను మీరు గమనించండి. ఆ రీతిగా దేవుని కొరకు మీ యొక్క ఆత్మీయతను బలపరిచి ఆయనకు సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మహాదేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మహాదేవుడు నిన్ను ఏ మాత్రం దూరపరచడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనములో కూడా ఒక సాక్ష్యాన్ని మనం చూద్దాం. 10:7లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. దేవాతి దేవుడు 12 మంది శిష్యులకి ఆజ్ఞలు ఇచ్చారు. ఏమేం చెప్పాలో కూడా చెప్తున్నాడు దేవాతి దేవుడు. చూడండి, అక్కడే 5వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుకుంటున్నా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి. అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయు ఏ పట్టణంలో ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల మధ్యకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితుడి, ఉచితముగా ఇయ్యుడి. చివరికి ఆ మాట కూడా ఎందుకు యేసయ్య రాయాలి? ఉచితముగా పొందితుడి, ఉచితముగా ఇయ్యుడి. ఇదివరకు ఈ టీవీలో ఒక పాస్ గారు వచ్చేవాళ్ళు. చెయ్యి పెట్టంటే ప్రార్థన చేస్తే 500 అంట. 20 ఏళ్ల క్రితం సమయం. ఎందుకండి? ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితముగా వారికి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇవ్వండి. అసలు అక్కడే సువార్థికుడు దెబ్బతింది. ఆయన మాట వింటలేదు మనము, ఆయన ఆజ్ఞను వింటలేదు, ఆయన యొక్క ఆత్మీయతలో జీవించే స్థితిలో మనం లేము. దేవుడు ఏం చెప్పాడో చేయలేకపోతున్నాం. ఆ శిష్యుడికే కాదండి, అందరికీ. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకపోవచ్చు, వినకపోవచ్చు, అవమానపరచబడచ్చు, కానీ నువ్వు మాత్రం నీ సమీపంలో ఉన్న ఆత్మను రక్షించుకో. అదే దేవుడు ఈ దినాన్ని అందరితో చెప్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని కూడా చదువుదాం. మహాదేవుని 10:27 మత్తయిలో మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 10:27. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడింది మేడ మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడి నశింపజేయ వారికి మిక్కిలి భయపడకుడి. ఎవరికి భయపడద్దని అర్థం ఈ అన్ని మాటల్లో. అన్నాడంటే మనకి ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడనే కదండి. మరి దేనికి భయపడుతున్నావు? అందులో నుంచి మనల్ని ప్రక్కకు లాగుతాడు కదండి దేవాతి దేవుడు. అది కూడా మనం గమనించలేకపోతే. ఇప్పుడు ఎక్కడో చంపేశారంట, ఎక్కడో ఫాదర్ గారు చంపారంట, చర్చెస్ పడేశారంట. ఇవన్నీ ఎందుకండి దేవుడు చెప్పింది? ఇవన్నీ జరుగుతాయనే చెప్పారు. దానికి మనం విశ్లేషణలు, కామెంటరీలు, మాట్లాడుకోవటాలు జరుగుతాయి. కాబట్టి ఇంకా దేవుడు ఇంకా మహింపరచు. అది నేను అనేది. మహింపరచు, ప్రార్థన చెయ్యి. చచ్చిపోవాలని కాదు. దేవుని దృష్టిలో హతసాక్షులు అంటారు వాళ్ళు. దేవుని కొరకు మరణించిన వారు వాళ్ళు. అది అప్పటి నుంచి ఉంది. నేను 6వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడే మా గ్రాండ్ ఫాదర్ పాదిరి గారు కాబట్టి ఆయన చెప్పిన మాట చెబుతున్నా. చైనాలో హతసాక్షులు రా అని మాకేం తెలిసి చెప్పినప్పుడు వాళ్ళంట దేవుణ్ణి మాట చెప్పే వాళ్ళందరినీ, వాళ్ళు కమ్యూనిస్టులు కదా, దేవుడు లేడనేవాడు. ఆ యొక్క పాస్ గారిని తీసుకెళ్లి, ఇదివరకు సున్నం బట్టీలు ఉండేవి చూశారు, దాంట్లో మంట ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో వాళ్ళు చూసినాడు. దాంట్లోకి ఇట్లా తీసి అట్లా వేసేవాళ్ళు అంటే ఈ బాడీలు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు నేను 5వ తరగతిలో
సో హతసాక్షులు అనేది ఆ దినమున ఉన్నది. అంతకంటే గొప్పగా ఇవ్వలేదు ఇప్పుడు. అంతకంటే హతసాక్షి కష్టంగా ఇవ్వలేదు. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, హతసాక్షులు అనేది కామన్ కాబట్టి నీవు దానికి భయపడద్దు. నీ దేహము మరణిస్తుంది, కానీ నీ ఆత్మ మరణించకూడదు. అది ఇప్పుడు దేవుడు చెప్పాడు. మన ఆత్మలన్నీ, మానవుని ఆత్మలన్నీ రక్షణలోకి తీసుకెళ్ళటానికి. అందుకే పేతురు భక్తుడు ఈ అధ్యాయంలో మనతో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఆత్మీయతలో స్థిరపరుస్తున్నాడు. మార్కు సువార్త 16-15లో కూడా మహాదేవుడు ఆ యొక్క శిష్యులతో మరి యొక్క మాటని మాట్లాడుతున్నారు. మార్కు 16-15లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారికి ఈ సూచక్రియలు కనబడినట్లు ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు చూపుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పారు. నమ్మను, మీ ఎదుటివాడు నమ్మాలా. అర్థమవుతుందిగా? ఇట్లానే దీని మీదే దేవుని నమ్మని జనాంగం డిస్కషన్లకు వెళ్ళారు. వీళ్ళు నమ్మిన వాడు పట్టుకో, పాముని పట్టుకో, పాముని తొక్కు, విషయం తాగు. అక్కడ ఏమన్నాడు? వాడు నమ్మితే చేయమన్నాడు, కానీ డిస్కషన్ చేయమల్ల దేవుడు. ఆ యొక్క డిస్కషన్కి వెళ్ళే వాళ్ళు ముందుగా ఎన్ని ఆలోచించాలి అంట. నేను దేవుడు ఏం చెప్పి, నమ్మిన వారు నమ్మని వారు. నమ్మిన వారితో నువ్వు మాట్లాడే విధానం వేరు, నమ్మని వారితో నువ్వు మాట్లాడే విధానం వేరు. ఆ భావన మనలో కలగాలి. డిస్కషన్స్ లేవు, ఆ యొక్క వాగ్విధాలు లేవు బైబిల్లో. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. 2000 సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఇవి. కాబట్టి సర్వలోకమునకు ఇంకేమంటున్నాడు తల్లి? సర్వ సృష్టికి, సర్వలోకమునకు యాజ్ వెల్ యాజ్ సర్వ సృష్టికి. నేను చెప్పాను కదా మీకు ఒకసారి, ఒక పాస్టర్ గారు దేవుని పిలుపుని అందుకొని పెద్ద చర్చి కట్టాడు. ఎవరిని డబ్బులు అడగలేదు, తన సొంత డబ్బులతోనే కట్టాడు. ఆ చర్చి దేవుడి పిలుపుని బట్టి కట్టాడు. ఒక్క పురుగు రావట్లేదంట. ఒక్క పురుగు చర్చ్కి వస్తే వద్దు. ఇక ఈయన ఏంటి దేవుడు ఇట్లా చెప్పాడు, ఏం దేవుడు అని అన్నాడా? లేదు లేదు లేదు, దేవుడు మాట్లాడాడు కానీ తప్పక ఏదో జరుగుతుందని తెలుసు. అందుకని ఒక రాయిని పెట్టాడంట లోపల. మనం కుర్చీల్లో కూర్చుంటాం కదా విశ్వాసులు, ఆ ప్లేస్ లో ఒక రాయి పెట్టాడట. ఈయనేమో మైక్ పెట్టుకొని ప్రాసెస్ అంతా నడిపిస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. రాళ్ళు వింటాయని బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. అందుకని ఆ రాయికి 1 సంవత్సరం కాలం వాక్యం చెప్పాడంట. దేవునికి స్తోత్రాలు. దేవుడి క్రియలు ఎలాగొట్టాయంటే అతను ఊహించని రీతిలో గోడలు పగిలిపోయినాడు, జనాంగం వచ్చానంటే. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం చూసా? విశ్వాసాన్ని చూసా, విశ్వాసాన్ని చూసా, అవమానాన్ని చూసా, లోకములో ఉన్న పరిస్థితులకు విరోధంగా చేశా. ఇవన్నీ నీకు ఉంటాయని, ఇది ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన 30 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోనే. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇది జరిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, భయపడద్దు. ఏదో అనుకోరాను, మీరు అది కావాలి ఇది కావాలి అనుకోవద్దు. ఎవరికి ఏది ఇచ్చాడో అది జరగాల్సింది. దేవుని చిత్తం ప్రకారం జరగాల్సింది ఏదైనా కూడా మనం ఊహించొద్దు. వాళ్ళకిలాగా నేను లేననుకోవద్దు. నీవు చేయవలసిన నీతియుక్తమైన కార్యం వచ్చేవి అంతే. దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ మీకు చెప్తున్నాను. కాబట్టి విశ్వసించిన వారితోనే కార్యాలు జరుగుతాయి. మహాదేవుని యొక్క కృపను బట్టి మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త
9వ అధ్యాయము 6వ వచనంలో ఒక పాటని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 9:6లో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 9వ అధ్యాయము 6వ వచనం. వారు బయలుదేరి అంతటా సువార్త ప్రకటించుతూ రోగులను స్వస్థపరచు గ్రామంలో సంచారము చేసిరి. గ్రామములో సంచారము చేసిన రోగులను స్వస్థపరచు. ఆ పై వాక్యం ఒకసారి చూడండి, దేవుడు చెప్పిన మాట. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పారు. అన్ని వివరంగా ఆ రోజు దేవుడు చెప్పాడండి ఇవన్నీ. ఆయనేమి మనల్ని భ్రమ పెట్టడానికి చెప్పిన వాక్యం కాదు ఇదంతా కూడా. క్రీస్తు వారు చెప్పినవి మీ అందరికి ఇప్పుడు చెప్తున్నారు. మన స్టేటస్ ఎలాగుంది? పౌలు పేతురు భక్తుడిలాగా సాక్షిగా ఉంటున్నాం, దృఢమైన సాక్షిగా ఉంటున్నామా? అంత మాత్రమే కాదు, మహిమ శరీరము గల దేవునితో భోజనం చేశారంట వాళ్ళందరూ. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము అపొస్తలుల కార్యములు 10:42లో ఈ దినమున చదివినటువంటి మాటల్లో సత్యాన్ని ఒకసారి చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యములని మాకు ఆజ్ఞాపించాను. మన వాక్యంలో కూడా ఏ విధమైన బోధ చేయాలి కూడా చెప్తున్నాడండి. సజీవులకి మృతులకు దేవుడు. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళే వారికి, ఆ మృతులకు కూడా, నరకానికి వెళ్ళేవాడికి కూడా దేవుడు ఆయనే. కానీ వాళ్ళు దేవుడిని మర్చిపోయారు, అందుకని సాతాను బంధకంలో ఉన్నారు, నరకానికి వెళ్ళారు. కాబట్టి దానికి మళ్ళీ వివరంగా చెప్పాలి జనాలకి, అందుకని ఆయన అప్పుడే అన్ని చెప్పేశారు. మరియు ఒక మాట 2 తిమోతిలో 4:2లో మరి ఒక సత్యాన్ని చదువుదాం. 2 తిమోతి 4:2లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, జాగ్రత్త వినాలి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. అది కోపం, ఉద్రేకం, ఉద్వేగం, దీర్ఘశాంతమైన వాడొచ్చు కానీ మళ్ళీ సంపూర్ణమైన దీర్ఘశాంతం ఎందుకు? అనగా ఏ మాత్రము కూడాను నీకున్నటువంటి శారీరక సంబంధమైన ఆ ఉద్వేగాలు, ఉద్రేకాలు సేవకునికి, వాక్యం బోధించేవాడికి పనికి రావు. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా చేయబోతుంటారు, అవన్నీ కూడా నువ్వు ప్రలోభపడవు. అలాగే నేను ఇక్కడే అంటున్నాడు చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని ఇక్కడ ఏమన్నాడు రా? హిత బోధన అన్న దగ్గర కింద ఆరోగ్యకరమైన బోధను. అంటే ఆరోగ్యకరమైన బోధ అంటే సువార్తలో ఉన్నటువంటి సత్యం బోధించడం, నిత్య జీవానికి వెళ్ళటానికి వీలైన బోధే కావాలి. కానీ మనకున్నటువంటి భావోద్రేకాలతో కూడిన బోధలు పనికిరావు. అదే దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో మనకి దేవుడు చెప్పినటువంటి కొన్ని సత్యాలని మనం ధ్యానించుకున్నాం. మనం ఏమాత్రం దేవునికి విరోధులుగా కాక సాక్షులుగా ఉంటున్నామని దేవుడు మనతో మాట్లాడుతాడు. 1 కొరింథీ 7:14లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 7:14. అవిశ్వాసి అయిన, చాలా జాగ్రత్త వినాలి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును.
లేని ఎడల మీ పిల్లలు అపవిత్రుల యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. కుటుంబాల్లో ఇవి ఉన్నాయి మనకి. దేవుడు చెప్పిన మాట తప్పు ఉంటుందండి. ఇదివరకు అరుణ సహోదరి అని ఒక ఆవిడ వచ్చేది, వెంకటేశ్వరుని భర్త. ఆవిడ దేవుడు నమ్ముకుంది, ఇతను నమ్ముకోలే. 10 ఏళ్ళు పోరాటం చేసింది. ప్రార్థన కానీ, అతను చెప్పడం కానీ, వాక్యం వినిపించడం కానీ. ఆమె కంటే ముందు ఇప్పుడు ఈయన వస్తాడు చర్చ. అవిశ్వాసి అయిన భార్య, అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసి అయిన భార్య. ఇప్పుడు పిల్లలు ఏమయ్యారు? వాళ్ళ కొడుకు ఏం చేశాడు? అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక వాక్యం కూడా బోధించాడు. ఇదే ఈ వాక్యమే కదండి. కాబట్టి ఏ మాట కూడా నువ్వు తప్పు బోదు, పొల్లు బోదు. దేవుడి దినాన పౌలు పేతురు భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యాల్ని మనం గ్రహిస్తున్నాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనం రోమిలకు రాసిన పత్రిక 14:14 ఈ మాట చదువుకున్నాం. మహాదేవుని యొక్క స్థితిని మనం పొందుకున్నాం. రోమన్స్ 14:14 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 14:14 దేవుడు మాట్లాడిన మాట, సమాజము ఏదియో నిషిద్ధము కాదని, సహజముగా ఏదియో నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. మనిషిని బట్టి లోకం ఉంటుంది. లోకం ఫస్ట్ మాటే కరెక్ట్. అది అనుకున్నాడు, ఆయన అనుకున్నది నిషిద్ధం అంటున్నాడు, తీసివేసేది అంటున్నాడు, తీసివేసేయమని. అంటే దాంట్లో ఫోర్స్ అనేది ఉండొద్దు. ఫోర్స్ అనేది ఉంచొద్దు. నువ్వు చెప్పవలసింది చేయవలసింది చెప్పు. ఆత్మీయతలో బలపరచబడిన వాడిగా ఉంది అని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా వాక్యంలో మహాదేవుడు మాట్లాడే ఈ సత్యాలు మనం గ్రహించినప్పుడు అక్కడే చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఈ బోధ సామాన్యమైన బోధ కాదు కదండి. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలన్నీ పరిశుద్ధాత్మ తాకిడి వారికి తగిలిందట, అందరి మీద దిగిందట. అప్పుడు వీళ్ళందరూ డౌట్ వచ్చింది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరింపబడ చూచి విశ్రాంతి నొందిరి, ఏలైనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరచుండగా వినరి. అది పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందని వీరు బాప్తిస్వం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలరని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్వం పొందవలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ మీద ఉండమని వారు అతన్ని వేడుకొనరి. ఇప్పుడు అల్టిమేట్ గా మనకు ఆ భావం ఏంటంటే తెలియజేసేది, ఎప్పుడైతే హృదయ శుద్ధితో దేవుని వాక్యం వింటారో అన్ని జనులు, దేవుని ఎరుగని వారు, వారితో దేవుడు మాట్లాడతాడని, పరిశుద్ధాత్మతో నింపబడతారని, వారు దేవుని యొక్క శక్తివంతమైన స్థితిగతులు పొందుకుంటారని, దేవునికి సాక్షులుగా ఉంటారని మనం గమనించాలి. అప్పుడు వారికి బాప్తిస్మం ఇవ్వటానికి మనం సిద్ధపడాలి. అది మస్ట్ ఫండమెంటల్. రక్షణ అంతవరకు వింటారు, వరాలు వస్తాయి, ఉపయోగమే లేదు. వాళ్ళు కూడా మాట్లాడతారంట, ఈ వాక్యం చెప్తుంది. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ నింపబడతారంట. కానీ రక్షణ లేకపోతే రేపు వాళ్ళకి నిత్య జీవం లేదు. అదే ఈ వాక్యంలో సత్యం. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాను. కాబట్టి వాక్యం వినొచ్చు, మనం సాక్షులుగా జీవించవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో బ్రతకొచ్చు, దేవునికి సాక్షిగా ఉండొచ్చు. రక్షణ లేకపోతే లోకంలో ఏ మాత్రం కూడా వృథా. నీ ఆత్మ నరక ప్రాప్తం అవుతుంది. ఆ స్థితిని నువ్వు కోరుకోవద్దు. ఎదుటి వారి ఎడల అటువంటి జాలిని చూపించి దేవుడు అదే అంటున్నాడు యోనా భక్తుడితో, నేను జాలి పడవద్దా వారి గురించి? అంతమంది ఎప్పుడు
2000 సంవత్సరాల క్రితం ముందు జనాంగము 12,000 మంది ఉన్నారని చెప్తుంటే 1,12,000 మంది, 20,000 మంది అంటే ఎంత పెద్ద పట్టణం చూడండి. వాళ్ళందరూ నేను రక్షించుకోవద్దారని. మనం కూడా ప్రయత్నం చేద్దాం. మనకు సాధ్యమైనంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు కొన్ని ఆత్మలకి మన వాక్యం బోధించడానికి ప్రయత్నం చేద్దాం. అది వినటము వినకూడదు అనేది కూడా దేవుడు అదే చెప్పాడు. అది ఆయన ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రణాళికను మనం ఏం చేయాలంటే వాక్యానుసారం బోధించి మనకు ఆయనకి సాక్షిగా ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.